గుడ్ ఈవినింగ్ అండి. మేము కరీంనగర్ మా సొంత నేటివ్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి రాజసాంబయ్య. తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్. హీ సర్వింగ్ యాజ్ ఎ ఆర్ఎస్ఐ ఇన్ సిద్దిపేట్. ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా ఫాదర్కి ఒక 15 years బ్యాక్ నుంచి ఒక చిన్న గ్లూట్ ఏరియాలో ఒక చిన్న గడ్డ ఉంది. ఆ గడ్డ చిన్నప్పటి నుంచే ఉంది, అదేం పెద్ద ప్రాబ్లమేటిక్ కూడా కాదు. ఆయన ఈ భద్రత దగ్గరకు వచ్చేసి మనకుంది కదా, ఒకసారి పోయి సర్జరీ చేసుకొని తీపిచ్చేసుకుందాం, ఈ చిన్న గడ్డ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, బైక్ మీద పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో యశోద హాస్పిటల్కి వచ్చిండు. యశోద హాస్పిటల్కి వచ్చినాక భద్రత ఆఫీస్కి వెళ్ళేసి మాకు ఈ గడ్డ ఉంది అని చెప్పేసి అన్నాకనే యశోద హైటెక్ సిటీ ఆ భద్రత ఆఫీస్కి వెళ్ళేసి నా కన్సర్న్ ఇది, నా ప్రాబ్లం ఇది పెద్ద ఎమర్జెన్సీ సర్జరీ కూడా అవసరం లేదు నాకు, కానీ ఈ గడ్డ కొంచెం తీయండి, నాకు భద్రత ఇంకా 1 year ఉంది నాకు సర్వీసు, ఈ భద్రత అంతలో నేను క్లెయిమ్ చేసుకుని గడ్డ తీయించుకుంటాను అని అన్నాడు. అన్నాక భద్రత ఆఫీస్ వాళ్ళు ఒక డాక్టర్కి అసైన్ చేశారు. అడ్మిషన్ తీసుకోండి సార్ ఇక్కడ, ఆ డాక్టర్ రివ్యూ తీసుకోండి అన్నారు. కానీ వాళ్ళ ప్రైమరీ మోటో వచ్చేసి ఎవల్యూషన్స్ లేవు, ఏం లేదు, టెస్టులు లేవు, ఏం లేదు, అట్లీస్ట్ ఆ గడ్డకి బయాప్సీ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. డైరెక్ట్గా వాళ్ళు సర్జరీకి అనౌన్స్ చేసేసుకున్నారు. అదేంటంటే నాకు అప్పుడు అనిపించలేదు. దాని తర్వాత ప్రొసీజర్స్ చూసుకుంటే ఇప్పుడు మా నాన్నని ఇప్పుడు కోల్పోయినా నేను, నాకు ఆ ఆవేదన కంటే ఇంకో ఆవేదన ఏముందంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కూడా నాకు ఇంకో ఆవేదన ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి వచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, భద్రత కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే తెల్ల కార్డు అని, చిన్న వాళ్ళకి ఎంప్లాయీ స్కీమ్స్ కానీ, వీటికి ఆడిట్ చేసే ఇన్స్టిట్యూటే లేదు, ఒక కమిషన్ లేదు. ఇప్పుడు మా నాన్నకి భద్రత ద్వారా చేసిన సర్జరీకి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే 15,000లో సర్జరీ చేసేస్తాడు. కానీ ఈ కార్పొరేట్ సంస్థలకు పోతే 3 లక్షలు 4 లక్షలు బిల్ చేస్తారు. దానికి రెగ్యులేషన్ లేదు, ఆడిట్ లేదు. వాళ్ళ ఒక పర్సన్ ఒక గవర్నమెంట్ స్కీమ్ నుంచి వచ్చిండు అంటే వానికి సర్జరీ అవసరం లేదా, ఆ సర్జరీకి మనం బయాప్సీ తీయాలా, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ టెస్ట్ చేయాలా, ఇవేం చూస్తలేరు. దే ఆర్ జంపింగ్ డైరెక్ట్లీ ఇంటూ ద సర్జరీ. ఆ సర్జరీ చేసే క్రమంలో వాడు ఇష్టమున్నంత బిల్లింగ్ చేసుకుంటుండు. పేషెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని పక్క పెట్టి దాన్ని ఒక బిల్లింగ్ మిషన్ లాగా వాడుకుంటుండు. దానికి ప్రైమరీ ఎగ్జాంపుల్ మా ఫాదర్స్ కేస్. హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఘటన జరిగింది? సో మేము జాయిన్ అయింది 7th March సార్. 7th March రోజు జాయిన్ అయితే మాకు అడ్మిషన్ ఆ రోజే వచ్చింది. వచ్చినాక ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత మాకు 10th day రోజు సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఆ సర్జరీ కంటే ముందు 9వ తారీఖు ఒక సర్జరీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకి బీపీ 210 ఉంది. ఆ 210 బీపీ ఉన్నప్పుడు అనెస్థీషియా ఇస్తే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అనెస్థీషియా డాక్టర్ ఫస్టే చెప్పిండు. అంటే అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్. ఆయనని మళ్ళీ ఐసీయూకి వాడికి పంపించి ఇంకో 1 వారం రోజులు 10 రోజులు బీపీ మెడికేషన్ వేసుకొని నువ్వు రా అని చెప్పేసి గైడ్ చేయొచ్చు. ఆ పేషెంట్ని, అంత రిస్క్ ఉన్న పేషెంట్ని నెక్స్ట్ డేనే వాళ్ళు సర్జరీ మళ్ళీ ఆఫ్టర్నూన్కే ప్లాన్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ సర్జరీ ముందు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు, ఈ సెకండ్ సర్జరీ ముందు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్లో ఉన్నాడు. వాళ్ళ ప్రైమరీ ఇంటెన్షన్ అప్పుడు ఏంది, వీడికి సర్జరీ చేసి పంపించాలి. ఆ నెక్స్ట్ సిరీస్ నుంచి మా అమ్మ చెప్తుంది. మా అమ్మ ఫస్ట్ సర్జరీ జరిగినప్పుడు ఏం జరిగింది అసలు? అంటే బయాప్సీ చేయాలని చెప్పి మీకు తెలుసు కదా, తెలిసినప్పుడు మీరు అడగలేదా మనకు బయాప్సీ? అప్పుడు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని నమ్మకంతో మేము పోయింది. ఎందుకు, మాకు వాళ్ళు అన్ని ట్రీట్మెంట్స్ చేస్తారు, A to Z మాకు ఇవి ఇస్తారని. అందులో నేను బయాప్సీ చేసుకొని నేనే అడిగి అంత తెలుసుకున్నాక అడగలేదా కనీసం? అంటే అప్పుడు మాకు ఆలోచన అనేది రాలేదు. బేసిక్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనము మన పాత ఒకటి పోకుండా ఆట మీద పడుతుంది. అంటే ఇక ఈయనకి ఎట్లా అవుతుందంటే కిందికి మీదికి అవుతుంది అన్నట్టు, బీపీ ఉండలేదు ఒక కాడ. ఇక అది పనిచేస్తలేదు, మెదడు పని చేయనప్పుడు ఇక ఇది చిన్న మెదడు కూడా పని చేస్తలేదు కాబట్టి ఎంతసేపు ఉంటాడో తెలియదు. ఒకటి ఈ అదేంది ఆట మీద పడుతుంది. ఇక ఆటో టెస్ట్ చేసారు, అది బండలాగా ఉన్నది, నీకు మంచిగా ఉంది సార్ అని చెప్పారట. అదొక్కటే ఇప్పుడు చచ్చిపోయే వరకు కూడా ఆట అట్లనే ఉన్నది. అది చెప్పిండట. చెప్పినాక ఏం చేసారంటే వాళ్ళు మళ్ళీ పిలిచారు, మీటింగ్ పెట్టి ఏమంటారు, ఇదే నా తల్లి అయితే ఈ ప్లేస్లో ఉంటే ఇంత నరకం ఏంది, కానీ నేను ఆక్సిజన్ తీసేసుకొని పోతా డైరెక్ట్. ఒక్క 4-5 రోజులు ఈ పాట పాడిరాళ్ళు. పాడితే నేను ఎట్లా తీసుకోవాలి, కనీసం కళ్ళనే ఎరుతాడేమో అని. అట్లా ఒక డాక్టర్, ఐసీ డాక్టర్ అంటాడు. ఇంకొక డాక్టర్ అంటాడు, అసలు ఇట్లా నిన్ననే ఒక తుర్కొల్ల పిల్లగాడు 30 years ఉంటాడు, ఆ పిల్లగాని వెంటిలేషన్ నుంచి పంపించినాం,
ఆ ఇంటికి పోయి పడగొట్టి వచ్చారు వాళ్ళని, మీకు కూడా ఆఫర్ ఇస్తాం, మీ ఇంటికాడ పడగొట్టి వస్తాం మేము అని ఒకడు అంటాడు. ఇట్లా అంటే నువ్వు ఎట్లా ఇది తట్టుకోవాలి? ఏంది ఇది? ఒక్క సెల్లుని లోపలికి కొంటవనియరు, జేబులు చెకింగ్ చేసి అన్నీ చేసి మీటింగ్ రూమ్లో తీసుకుపోతారు. మన దగ్గర ఏం ఉంచరాళ్ళు అన్నీ తీసుకొని పోతారు. అట్లా సరే ఇది అంతే ఏంది అని, ఏంది డాక్టర్ గట్లా అంటే, మాకు మా నాన్న ఈ పిల్లగాడు వచ్చింది, మేము 10 రోజులు 11 రోజులే మా నాన్న కోసం సత్తానం ఇక్కడ. మా నాన్న కూడా మా కోసం అట్లనే కష్టపడని, ఏమన్నా కానీ మా డాడీ అలా సెర్చ్ కానీ ఏమన్నా కానీ బాధపడని, మా డాడీ కళ్ళు తెరితే చాలు మాకు, మేము తీసుకొని పోయి ఒక మొక్క లెక్క సాదుకుంటాం అని అంటే, ఓ డాక్టర్ వచ్చి, ఇగో మీరు ఈ చిన్న మెదడు మంచిగా ఉంటే మీ డాడీని ఒక మొక్క లెక్క సాదుకోవచ్చు, మేము ఇక్కడ ఓలు చేసి ఇస్తే మీరు అల్లకెళ్ళి పోసుకొని చెట్టు నీళ్ళు పోసుకున్నట్టు పోసుకోవచ్చు, కానీ మీ నాన్నకి ఇదే పోయింది, పోయినాక ఇంకేముంటుంది? ఇక ఉండదు. వాడు పక్కా ఇట్లా రాసి, ఇగో ఈ క్షణాన పోవచ్చు, ఈ క్షణాన పోవచ్చు, ఇగో ఈ టైంలో పోవచ్చు అంటే, సార్ ఏంది 2 రోజులు ఉంటాడా, 3 రోజులు ఉంటాడా, 2 నెలలు, ఒక 2 నెలలు ఉంచారు సార్, నాకు విసుకొచ్చి నేను వచ్చా ఇంజక్షన్ వేయరు అన్నట్టు ఉంచారు. నేను ఎట్లా వచ్చినా అసలు ఒక కాలేరుగో చేతిరిగో పక్షవతం వచ్చో నిజంగా ఫెరాసిస్ వచ్చినా నాకేదో బాధ ఉండవు. మంచిగా ఇద్దరం తయారై ఆయన టక్కు టిక్కేసుకొని ఒక స్పోర్ పైకి నడిపే మనిషి, అలాంటి మనిషిని నేను తీసుకొని వచ్చి ఎట్లా పోవాలి? ఈ సావులు అనేటివి అత్తయి పోతాయి, ఇంత నిర్లక్ష్యం ఎట్లా సార్? ఇది ఏంది? నేను ఎట్లా తట్టుకోవాలి? ఇది నా వల్ల అయితలేదు. కనీసం కళ్ళు తెరిచి తోలురు, నా మనవాడిని సాదుకున్నట్టు సాదుకుంటా నేను అని అన్న. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక బాధపడే వచ్చిన, ఈ కళ్ళు తీసారు, ఇంత పెద్దగా ఉండేది సగం తీసారు, ఒక మనిషికి ఇక్కడ ఆపరేషన్ అయింది, ఇది తీసారు, మళ్ళీ అది కడుపులో పెడదామంటే మేము అన్నాం అది ఏమన్నా ఫ్రిడ్జ్ చేయరు, మేము పైసలు అయినా పెట్టుకుంటాం, కానీ మళ్ళీ ఇక్కడ చీరిండ్రు అనుకో మళ్ళీ ఇది ఒకటి అవుతుంది అంటే అది ఫ్రిడ్జ్ చేస్తామన్నారు, చేసిండ్రు. ఇప్పుడు మేము తీసుకొని వస్తా అంటే మా సారది అది దొరుకుతలేదు, ఇయ్యలే, అది ఏడవైందో కూడా తెలియదు వాళ్ళకి. కిందికి వచ్చినాక మనం దానం చేయాలంటే పుర్రు ఉండాలి మనకి అని నేను ఆ పుర్రని అది పట్టుకపోవాలి మనం అని పిల్లలకి చెప్పిన, వీళ్ళకి తెలియకుండా వచ్చరు సపడేక అని అంటే వీళ్ళు అడిగితే ఎస్ఐ ముంగట ఎస్ఐ పోలీసులు ఉండంగా, అయ్యో ఏది లేదా, ఎక్కడుంది ఎవరు పెట్టిరు, ఏం చేసి రైడ్ పోయింది అని అంటారు వాళ్ళు. అన్నాళ్ళు ఎస్ఐ అండి ఇంత నిర్లక్ష్యం అసలు ఏంది ఇది, ఎక్కడున్నా అన్నట్టు తీసుకురాపోరంటే, మరి ఈయన తీసుకొచ్చిరో ఇంకెవరు తీసుకొచ్చిరో నాకు తెలియదు, దాన్ని కూడా టెస్ట్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్కు అనంగా ఎంకులాడి లాస్ట్కు అయితే ఇంట్లో పెట్టినాము, ఇంట్లో పెట్టి ఆయనకు ఆపరేషన్లో కుట్టేసినామని చెప్పారట. వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇప్పిరట అన్న బట్టలు, ఇప్పలేదు మళ్ళీ తీసుకొని వచ్చి అలా పెట్టి ఇప్పుడు పంపిరు. ఎంత నిర్లక్ష్యం అది అంటే, వాళ్ళు ఎన్నడూ చంపారు అనుకోవాలి. నేను ఆపరేషన్ చేసిన రోజే ఇవాటికి 9 గురువారం నాడే ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు, ఈయన చనిపోతాడు అని. ఇది అయినాడు ఇవాటికి 9 రోజులు అయ్యి 3 సర్జరీలు అయినాక ఇట్లా చేసారు. అయితే ఇది ఎన్నడూ ఇచ్చినట్టు ఆయనకు ఇవాళ కాదు, వాళ్ళు ఇచ్చింది నాకు, మమ్మల్ని తీసుకోపోమ్మని అంటారు. మా అమ్మ అయితే పోతా, మా అయ్య అయితే పోతా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు. అది వాళ్ళు ఏం చేయాలి, ఇవి ఎన్ని ఆపరేషన్లు ఫస్ట్ వేయండు, లో బీపీ అని వచ్చిండు, ఐబీపీ అని పంపారు. అది అడిగిన నేను, ఐబీపీ వచ్చినప్పుడు ఎన్ని రోజులకు ఒక మనిషికి ఆపరేషన్ చేయాలి? వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు, ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంతెందుకు మా ముంగట ఎంతోమంది డాక్టర్లల్లా అసలు మంచిగా వచ్చిన మనిషిని ఖరాబ్ చేసారు, సాగొట్టేర్చి అని వాళ్ళే అనుకుంటారు, మనకు రారు. డాక్టర్ల పేర్లు చెప్పండి. ఇప్పుడు వీళ్ళయ్యా, ఇప్పుడు ఎవరైతే నిర్లక్ష్యంగా ఇప్పుడు వైద్యం చేశారు కదా ఆ డాక్టర్ పేరు చెప్పండి. ఇంకొకటి చెప్పినాక చెప్తా. ఇదంతా అయింది కదా, నిన్న ప్రాణం పోయినాక ఇవాళ నిన్న నాది నాకు గుర్తు, ఈ చైర్మన్ వాళ్ళకి కల్పించి నిన్న ప్రాణం పోయింది, తీసుకుపోయారు, అందులో పెట్టేసినాక అంతవరదాకా మాకు వాళ్ళని కలిపియమంటే కలిపియలే వాళ్ళు, ఎందరితో ఫోన్లు చేసిన. నిన్న వాళ్ళు చనిపోయినాక చైర్మను ఇంకెవరు ఆయన పేరు డైరెక్టర్ వాళ్ళు మమ్మల్ని కిందకి మీటింగ్ మీరు పిలిచారు. పిలితే మేడం ఇంత అయినాక ఒక్కసారి మాకు కలిసి మాకు ఏ ట్రీట్మెంట్ కావాలో చెప్తే మా ఆస్తులు అమ్ముకొనన్నా పెట్టుకుంటాం, భద్రతలు రాకున్నా మంచిదే అని.
కానీ అంత అయిపోయినాక ఈ మీటింగ్ పిలిస్తే ఏంది మేడం ఎందుకు ఇక పిలిచి మమ్మల్ని అంటే సారీ వాళ్ళు సారీ అది అన్నారు. ఆయన ఏమంటాడంటే నేను మీ పిల్లలకు జాబులు పెట్టిస్తా, ఎవరో డైరెక్టర్ మీ పిల్లలకు జాబులు పెట్టిస్తా, నేను ఏదంటే అది మీకు హెల్ప్ చేస్తా, నేను జాబులు పెట్టించే కాడ ఫోన్లు చేసి నేను చెప్తా మీకు మీ డిపార్ట్మెంట్లకు అన్నాడు. అంటే నాకు వద్దు సార్, నాకు జాబులు వద్దు, నా మొగందేమని ఉండే రాష్ట్రపతి అవ్వాడుతాను, 2 జిల్లాలకు టైగర్ అని పేరు తెచ్చుకున్నాడు, ఆయనకి ఆయన ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే నాకు వద్దు, నువ్వు వద్దు అని చెప్పి వాళ్ళ నుంచి ఆయన నీకేం కావాలమ్మా అన్నాడు. నేను ఒక్కటే అన్నా, నాకు మాత్రం మీరు రిపోర్ట్లు ఇచ్చినా అన్ని మార్చి, నేను అడిగిన వాళ్ళ రిపోర్ట్లు ఇస్తేనేమో నిజం అనుకుంటా, ఇయ్యలే ఈ వరకు ఇయ్యలే, నేను అడిగిన వాళ్ళు ఇయ్యలే, మీరు మాకు డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిపోర్ట్లు మారుతారు, అంత అయిపోతాయి, రిపోర్ట్లు అస్సలు వద్దు మీకు, తీసుకున్న వేస్ట్ అని చెప్పారు. అంటే మరి ఏం కావాలమ్మా, నాకు మా ఆయన అందులో పోయే సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, నాకు ఆపరేషన్లు అయినప్పుడు వీడియోలు ఇచ్చారు, పక్క రూమ్ వాళ్ళకి ఇచ్చారు, నేను చూసిన, నాకు కూడా ఇస్తాను అన్నారు. నాకు అందులో పోయేది వీడియో కావాలి, బయటకు వచ్చేది ఆ సీసీ క్యామ్ వీడియోలు కావాలి, లోపల ఆపరేషన్, సెకండ్ టైం ఆపరేషన్ అయింది రూమ్కి వచ్చిండు కావాలి, థర్డ్ టైం ఫెయిల్ అయ్యి లోపలికి వేయండు 20 నిమిషాలు అన్నారు, 2 గంటలు చేశారు. నాకు ఆ 2 గంటలు ఏం జరిగిందో కూడా కావాలి, ఆ 2 గంటల్లో పెరాసిస్ ఎందుకు వచ్చింది, ఏం మతి సింతం లేకుండా బయటికి వచ్చిన మనిషి ఐసీకి ఎట్లా వేయండు, సెకండ్ చేసినప్పుడు ఫస్ట్ మంచిగా ఉన్నప్పుడు సెకండ్ ఆపరేషన్కి అటు తుడుచుకొని నడుచుకుంటూ రావాలి ఆయనే కదా, అలాంటి ఆయనే సోయి లేకుంటే ఎట్లా వేయండు అన్న, అది నాకు కావాలి. ఇవి ఆ యశోద నుంచి నాకు ఇవి కావాలి. ఇప్పటికైనా ఎట్లా చనిపోయిండు అనేది కూడా క్వశ్చన్ అయిపోయింది నాకు ఆడ, ఎట్లా చనిపోయిండు ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. నేను పేర్లు చెప్తా వాళ్ళే, నేను మళ్ళీ చెప్పమంటే చెప్తా. అంటే ఒకసారి నేను మార్చేసారు, ఫస్ట్ది లేనే లేదు. అయితే నేను చెప్తా ఒకటి, ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ యశోద తప్పని నేను అంటలేను, ఇప్పుడు యశోద హాస్పిటల్ మంచిగా అయిపోతారు నేను అంటలేను. సరే ఓకే చెప్పు. నాకు జరిగింది ఇది కల్పించింది కాదు, నా ఓన్గా వచ్చింది చెప్పిన డాక్టర్ ఇప్పుడు చెప్పదు, టాక్సీ రిపోర్ట్ రావాలి మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు ఉన్నారు స్టాఫ్. అదే రిపీట్ కాదు మీకు ఏది అంటే ఇప్పుడు సార్ నేను ఒకటే సరే నేను డెఫినెట్లీ ఐ విల్ రిలీవ్ ద డాక్టర్ నేమ్స్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే మీ మీడియాతో నేను అడిగేది, డైరెక్ట్ యశోద హాస్పిటల్కి ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అలా పాత రిపోర్ట్స్ మనం చూస్తాం నార్మల్గా, దాంట్లో ఈయనకి ఆల్రెడీ బీపీ అనే టాబ్లెట్ ఉన్నప్పుడు ఆల్రెడీ తనకి బ్రెయిన్లో ఆల్రెడీ సమ్ పార్టికల్స్ ఇలా డ్యామేజ్ ఉన్నాయి అని మీరే రిపోర్ట్ ఇచ్చి 2025 ఏప్రిల్లో నార్మల్గా బ్రెయిన్లో మీరు ఓవర్ థింక్ వల్ల బ్రెయిన్ నరాలు ఇలా ఉన్నాయండి, మీకు బీపీ ఫ్లక్చువేట్స్ ఉన్నాయి అని 2025 4 నెలల మీ దగ్గర చూపించినప్పుడు 2026 మార్చిలో 10వ తారీఖు మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము రిపోర్ట్స్ ఇచ్చినా ఇవ్వకున్నా యూ హ్యావ్ ద ఓల్డ్ రిపోర్ట్స్ టు కంపేర్ దిస్ పేషెంట్. సో మేము డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఈ సర్జరీకి వెళ్ళినప్పుడు ఆ రిమైనింగ్ రిపోర్ట్స్ అని చూసి తను మీరన్నట్టు ఒక ఇంజెక్షన్తో టెస్ట్ చేయలేదు వాట్ అని నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు చేయలేదు, అది క్యాన్సర్ గడ్డనా లేదంటే నా హెల్త్ కండిషన్ షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు సర్జరీ చేస్తే ఆల్రెడీ నాకు ఇది నరాలది అనేది వీక్నెస్ ఉంది అని మీరే చెప్తున్నారు ఇప్పుడు రిపోర్ట్లో సమ్మరీలో. ఇతనికి ఆల్రెడీ ఉన్నది, అందుకే మనకి 100% వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్, మాతోని రాలేదు, ఇతనికి ఆల్రెడీ ఉన్నది ఈ పేషెంట్కి అన్నప్పుడు ఆల్రెడీ ఉన్న పేషెంట్కి నువ్వు ఎందుకు ఇన్షర్ట్ తీసుకున్నావు, నా ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎందుకు స్టెప్ తీసుకున్నావు. అండ్ సెకండ్ టైం బీపీ నీ కళ్ళ ముంగట 220 వచ్చినప్పుడు నువ్వు రిటర్న్ జనరల్ వార్డుకి పంపిన వ్యక్తిని 2-3 డేస్ మానిటర్ అయినా చెయ్యకుండా ఏ కాన్ఫిడెన్స్తోని నువ్వు సెకండ్ డే సర్జరీకి నువ్వు పోయినావు. ఓకే, నువ్వు నరాల డాక్టర్ని దగ్గర నేను తీసుకున్నాను ఫీడ్బ్యాక్,
100 ఇస్తే ఇట్స్ ఎ మాన్యువల్ థింగ్. మాన్యువల్గా ఒక పర్సన్ని నీ స్ట్రాంగ్గా పట్టుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడు. బట్ బ్రెయిన్తోనే ఉండాలి. ఇక్కడ మనకి వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్, నాట్ ఏ హార్ట్ స్ట్రోక్ ఆర్ నాట్ ఏ ఎనీథింగ్. సో మీరు బ్రెయిన్ సిటీ స్కాన్ ఎందుకు తీయలేదు సార్ అంటే, నాకు అతను చూస్తే ఈజ్ ఓకే ఫిట్ అని నాకు అనిపించింది. ఐ హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూరాలజిస్ట్. నా అతను చూస్తే ఈజ్ ఎ ఫిట్ అని మీరు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? ఒక మనిషిని చూసినాక ఎలా ఇస్తారు? మనకు సిటీ స్కాన్ ఎందుకు? అండ్ సెకండ్ పాయింట్, మీరు సిటీ స్కాన్ తీయలేదు. అండ్ థర్డ్ పాయింట్, మీరు సర్జరీ చేసిన వ్యక్తిని ఐసీయూకి ఎందుకు షిఫ్ట్ చేయలే? ఫస్ట్ ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే, సరే అతను నీడలు లేదు, తను మేల్కతోనూ వచ్చిండు అన్నారు. నేను ఆ రోజు మా నాన్నని నేను ఆ రక్త మడుగులో చూడకుంటే, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ సీ దట్ పేషెంట్, ఇట్స్ ఏ నర్స్ ఆర్ డాక్టర్. నేను తడిగుడ్డేసుకొని పడుకుంటా, డబ్బులు కట్టినా, ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ. మీరు ఎందుకు చూడలే? నేను ఐడెంటిఫై చేయాలా? మీకు బ్లడ్ వస్తుందని నేను చేయాలా? ఇది మీ మిస్టేక్ కాదా? మీరు బ్లడ్ బీపీ ఉన్నప్పుడు సర్జరీ చేసారు, అది ఏ బేసిడ్ మీద చేసావంటే ఈసీజీ చూసుకున్న నరాల డాక్టర్ అయితే సర్టిఫికేట్ ఇచ్చిండు, న్యూరాలజిస్ట్ ఇచ్చిండు అన్నాడు. న్యూరాలజిస్ట్ సిటీ స్కాన్ తీయకుండా ఎట్లా ఇస్తాడు సర్టిఫికేట్? ఓకే ఎలిజిబుల్ ఫర్ సర్జరీ అని. నువ్వు ఎట్లా ఐసీయూలో పంపకుండా డైరెక్ట్ జనరల్ వార్డుకు పంపుతావు? అది 9th floorలో ఉన్నది. 9th floor నుంచి అంత రక్త మడుగులో ఉన్న వ్యక్తి 4th floorకి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఓటీజీ క్లియరెన్స్ ఎంత ఉండాలి? మళ్ళీ ఆ ఓటీజీలో ఇదివరకు పేషెంట్స్ ఉంటారు, అది క్లియర్ అయినాక ఈ పేషెంట్ని సర్జరీ చేయాలి. సరే ఈ పేషెంట్ మళ్ళీ సర్జరీ చేసినప్పుడు అనస్థిషియా డాక్టర్ని ఒకటే అడిగిన, మీరు ఎంత ఫస్ట్ డోస్ వేసారు, లోకల్ అనస్థిషియా మీరు ఎంత వేసారు అంటే, వాళ్ళు నాకు చెప్పింది, సార్ మేము లోకల్ 100 mg వేసినాం. ఎప్పుడు రికవరీ కావచ్చు అంటే 95% రికవరీ అవుతారు. అంటే మెల్కోగా వస్తారు, ఒక 5% ఓ 2-3 daysకి వస్తారు సార్, ఎందుకంటే ఇతనికి షుగర్ ఉంది, బీపీ ఉంది అని చెప్పారనమాట. అంటే మీరే 2-3 days అని చెప్పారు ఫస్ట్ డోస్ ఆఫ్ అనస్థిషియాకి. అండ్ సెకండ్ డోస్ ఆఫ్ విత్ ఇన్ 2 hours యూ గివెన్ అగైన్. ఎందుకు లోకల్ అనస్థిషియా ఇచ్చినావు? హిప్పు కిందికి వెళ్ళి మనం ఇవ్వచ్చు, నడుముకి ఇవ్వచ్చు, కిందికి ప్యారలైజ్ అయిపోతాడు, ఎందుకు ఇస్తాం? సార్ ఇట్ విల్ కమ్ అగైన్ బ్రెయిన్ స్ట్రోక్, అందుకే మేము లోకల్ అనస్థిషియా ఇచ్చినాం. అంటే ఈ టైం ఫ్రేమ్ గ్యాప్లో మరి మీరు చూసుకొని ఇచ్చారా, ఎలా ఇచ్చారంటే క్యాలిక్యులేట్గానే మేము ఇచ్చినామని మీరు అన్నారు. అంటే నేను అడుగుతున్నా మీ మీడియా పరంగా, మీరు సెకండ్ అనస్థిషియా ఎందుకు ఇచ్చారో అని నేను అడిగితే అనస్థిషియా డాక్టర్ ఒకటే అన్నాడు నాతోని, ఇట్స్ అన్బేరబుల్ పెయిన్. మనకు కాల్చినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో దానికి 10 రెట్ల పెయిన్ తను ఫీల్ అవుతాడు. సో అది అట్లున్నది కాబట్టి సార్ నేను ఇచ్చిన జనరల్ అనస్థిషియా అంత డోస్ బాడీకి ఇచ్చేసిన అని అంటే, అంత ఇంపాక్ట్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ సర్జరీకి ఫెయిల్ అయితేనే కదా సెకండ్ సర్జరీకి ఒక 100 రెట్లు 10 రెట్లు కాల్చేంత ఇంపాక్ట్ అవుతుంది కదా. అంటే అప్పుడు నువ్వు అనస్థిషియా చేయకుండా అతని కార్డియో అరెస్ట్ అవుతుంది. నువ్వు అనస్థిషియా ఇస్తే ఆక్సిజన్ బ్రెయిన్కి పోదు. ఇట్స్ ఎ మినిమం నాలెడ్జ్ మనకున్నది. అంటే మీ నోటితోనే మీరే చెప్పారు, ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది కాబట్టి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది కాబట్టి నేను అనస్థిషియా ఇచ్చిన, దానికి ఇతనికి ఇలా జరిగిందని మీరే చెప్పారు. సరే ఈ 2 sentences తీసేస్తే ఐసీయూకి మీరు ఎందుకు షిఫ్ట్ చేశారంటే సిల్లీ రీజన్ సార్. వాళ్ళు చెప్పింది మీరు వాళ్ళ సీసీ ఫుటేజ్ చూడండి, 9 అయిందని మేము ఐసీయూకి షిఫ్ట్ చేసినాం. పేషెంట్ కండిషన్ కాదు 9. సో జనరల్ వార్డులో డాక్టర్స్ ఉండరు, నర్సెస్ ఉంటారు. సో 9 అయిందని మేము షిఫ్ట్ చేసినాం. ఇదా ఆన్సర్? అండ్ ప్రీవియస్లీ వాళ్ళ దగ్గర ఉన్న నేను గుడ్ ఫీడ్బ్యాక్ నేను వెళ్ళినా, కానీ కమర్షియల్గా సార్ మేము స్కానింగ్ తీస్తే 20,000 అవుతుంది, 30,000 అవుతుంది. మా న్యూరోపతి డాక్టర్ అంటాడు, ఎందుకు తీయలేదు సార్ అంటే ఆ సీసీ ఫుటేజ్లో ఉంటుంది వాళ్ళ కాన్ఫరెన్స్ రూమ్లో, 20,000 30,000 అవుతాయి సార్, అందుకే మేము తీయలే. ఐసీయూకి ఎందుకు షిఫ్ట్ చేయలేదు సార్ అంటే ₹1,00,000 అవుతాయి సార్ ఐసీయూకి, అందుకే మేము నార్మల్ పీపుల్ ఆఫర్ చేయరని మేము పెట్టలే. నేను నచ్చింది దేని మీద వచ్చిన, భద్రత దాని మీద వచ్చిన, అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీద వచ్చిన. నీకు చెప్పినా నీకు వచ్చి నాకు నీ ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా అని, నువ్వు అది చూడకుండా 1,00,000 అవుతుంది 20,000 అవుతుంది. నాకు ఇప్పుడు నువ్వు ఎట్లా కన్వీనియంట్గా ఎందుకు చెప్తున్నావు? సేఫ్టీ ఏది? యశోదకి సేఫ్టీ ఏది? ఒక వస్తే 5% అని నేను రాసిన, సిగ్నేచర్కి రాసిన, ఒక సర్జరీ అయినప్పుడు 5% రిస్క్ ఉంటుంది అని నేను సిగ్నేచర్ వేసిన. కానీ 5% డెత్ ఉంటుందా సార్? మీరు ఓపీలో అది ఇంక్లూడ్ చేయాలి. 5% డెత్ ఉంటుంది అంటే ఎవడు వస్తాడు ఓపీకి?
ఇప్పుడు నేను అడుగుతున్నా మీ మీడియా పరంగా 5% ఉంది కదా సార్, మీరు మమ్మల్ని అంటున్నారు వీ కెన్ లీగలీ మీకు వస్తామంటే నీ బ్లడ్ నేను ఎందుకు చూస్తా, నేను ఎందుకు చూడాలి? నీ నర్సు చూసిందా, డాక్టర్ చూసిందా? 9th ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వచ్చిన వ్యక్తి ఎంత బీపీ డౌన్ అవుతుంది, ఎంత బ్లడ్ లాస్ అవుతుంది. 1 పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్, నువ్వు బీపీని చూడకుండా ఆపరేషన్ చేసినావు అంటే ఫ్లక్చువేట్స్ అవుతున్నాయి సెకండ్ దాంట్లో అని, అంటే నీ మెయిన్ కాన్సన్ట్రేట్ బ్లడ్ ఆపాలి. కానీ బీపీ అనేది ఎంత ఉన్నది సెకండ్ ఆపరేషన్లో? బీపీ అనేది ఎంత ఉన్నది? లో బీపీ ఉందా, హై బీపీ ఉందా? అండ్ అనెస్థీషియా డాక్టర్ అంటాడు సెకండ్ సర్జరీ అయిపోయినాక మీ నాన్న నాతో మాట్లాడిండు, నాకు ఆ సీసీ ఫుటేజ్ కావాలి అంటే నీతో మాట్లాడతారు, మా నాన్న నాతో మాట్లాడా? ఇదొకటి. అండ్ బ్రెయిన్ కమ్ బ్యాక్ టు బ్రెయిన్ థర్డ్ సర్జరీకి అంటే ఒక మనిషికి 3 అనెస్థీషియాలు ఒక్క డే, ఒక 1.5 డేలా మీరు 3 అనెస్థీషియాలు ఇచ్చారు. మాకు చెప్పిన అనెస్థీషియా డాక్టర్ 2 డేస్కి మీ డాడీ మెలకువకి వస్తాడు ఫస్ట్ డోస్కే అంటే, సెకండ్ డోస్కి ఇక్కడ సర్జరీ అయింది పిల్విన్కి బ్లడ్ ఆగడానికి, థర్డ్ మళ్ళీ నెక్స్ట్ డేనే బ్రెయిన్ సర్జరీ చేసేసారు. అనెస్థీషియా ఇయ్యంది అయితే చేయరు. మరి అతను ఎలా వస్తాడు సార్, మీరే చెప్పండి. మీ మీడియా పరంగా నేను అడుగుతా, 3 సార్లు అనెస్థీషియా ఇచ్చిన ఒక 2 డేస్లో వ్యక్తి బయటికి వస్తాడా? కోమా నుంచి రాడు. అంత బ్లడ్ లాస్ అయింది. 10 ml 15 ml అంటే మీరు బెడ్షీట్ బట్టి పిండలే ఆడ, స్ప్రెడ్ అయింది ఆడ. ఒక 2-3 నిమిషాలకి అంత స్ప్రెడ్ అయినప్పుడు 9వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్ పోవడానికి ఎంత కావాలి? 4వ ఫ్లోర్లో ఓటీజీ క్లియర్ అయినప్పుడు ఎంత కావాలి? నేను చూసినప్పుడు బీపీ అనేది డౌన్ అయిపోతుంది, మీరేమో బీపీ ఉన్నదంటారు. ఇప్పుడు నేను యశోదని ఒక్కడే అడుగుతున్నా, యూ హ్యావ్ ద ఆన్లైన్, మీకు ఆన్లైన్లో చూసి మీకు సిస్టంలో జనరేట్ అయిన బీపీ ఉందా, లేదంటే మీరు మాన్యువల్గా రాసిన బీపీ ఉందా? ఇప్పుడు బీపీ మిషన్లో ఎంత ఉంటే గంటకి మీరు రాసుకుంటారు, అదే మీరు నాకు చెప్తారు. డిడ్ ఐ సీ దట్? అది రుజువు, అవును ఇది కరెక్టే అని మీరు నాకు చెప్పడానికి మీ సిస్టంలో నా నేమ్ మీద స్టోర్ అయ్యి ఏమైనా ఉందా? రికార్డ్ ఆన్ ద రికార్డ్ ఇన్ ఆన్లైన్ ఉందా? ఇది మాన్యువల్ ఉంది, ఆ మాన్యువల్లో మీరు ఎలా రాసుకుంటే అలానే ఉంటుంది. సో నాకు యశోద అనేది ఈ 4 పాయింట్స్ నాకు క్లియర్ చేయాలి. మీడియా పరంగా ఒక్కడే అడుగుతున్నా, మీరు బీపీ ఉన్నప్పుడు 220 బీపీ ఉన్నప్పుడు నెక్స్ట్ డేనే ఎందుకు చేసారు? అంటే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మా నాన్నని చంపమన్నారా, మర్డర్ ఏమన్నారా? హాస్పిటల్ అయితే ఇతనికి కేసు గీసి ఏముండదు మనకి అని మీకు 20 మీకు ఎంతంటే అంత మన్నించి ఈ ప్రభుత్వం కావచ్చు మాజీ ప్రభుత్వం కావచ్చు మీకు పైసలు ఇచ్చి మర్డర్ చేయించిందా? ఎందుకు చేసారు నెక్స్ట్ డేనే సర్జరీ? ఎలాంటి ప్రికాషన్ లేకుండా. అండ్ న్యూరాలజిస్ట్ని స్టేట్కి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఒక మనిషిని చూసి నీ బ్రెయిన్లో ఏం లేదు అని నువ్వు ఎలా క్లియర్ ఇస్తావు? దానికి నీకు సిటీ స్కాన్ ల్యాబులు ఎందుకు? అసలు ఎందుకు నీకు ల్యాబులు? తర్వాత బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు డైలీ నువ్వు సిటీ స్కాన్ చూసుకుంటా నువ్వు ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? అప్పుడు కూడా సిటీ స్కాన్ చూడకుండా నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలి, పేషెంట్ని చూసే ఇవ్వాలి, నువ్వు సిటీ స్కాన్ ఎందుకు చూసినావు అని ఇంకోటి అడుగుతున్నా నేను. హిప్కి సర్జరీ అయిన వ్యక్తికి నువ్వు బ్లడ్ థిన్నర్స్ నువ్వు ఇవ్వవు, ఎందుకు ఇవ్వవు? బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినాక నువ్వు బ్లడ్ థిన్నర్స్ ఇస్తే ఇక్కడ లీకేజ్ అవుతుంది, అది తెలిసిన నువ్వు మరి బ్రెయిన్ ఓపెన్ చేసినావు, బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేసినావు. నువ్వు ఎడమ తగ్గడానికి నువ్వు ఇస్తున్నావు తప్ప బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి బ్లడ్ థిన్నర్స్ ఏడిస్తావు. అగైన్ ఇక్కడ బ్లీడింగ్ ఇక్కడ స్టాప్ అయిపోయింది, ఇక్కడ నెక్స్ట్ వస్తుంది, అది నువ్వే చెప్తున్నావు. అంటే చేతులారా మీ మనిషికి ఇట్లా చచ్చిపోతాడు అని నువ్వు చెప్తున్నావు. దానికోసం అని నచ్చింది నీ దగ్గరికి? హై క్వాలిటీ ట్రీట్మెంట్ ఉందని నచ్చిన, నీ దగ్గర టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నామని నచ్చిన నేను. కానీ టెక్నికల్గా 0 అని ప్రూవ్ చేసుకున్నావు. నాకు ఆ ల్యాబ్ రిపోర్ట్ కావాలి, సిటీ ఏదైతే ఉందో బ్రెయిన్ మీరు సర్టిఫికేట్ ఇచ్చి సర్జరీ చేసినాం అని అంటుర్రో అది సిటీ స్కాన్ నాకు కావాలి. అండ్ ఇంకోటి చెప్తున్నా మీకు, ఈ ఏదైతే సీసీ ఫుటేజీలు ఉన్నాయో ఆపరేషన్లో థియేటర్లతో సహా నాకు కావాలి. లేదంటావా? మీరు ఏదంటే దానికి మేము రెడీగానే ఉంటాం, ఎంత దూరం పోవడానికైనా రెడీగానే ఉంటాం. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తిని మనం మర్డర్ చేయాలంటే యశోద హాస్పిటల్ లాంటివి చూస్ చేసుకొని దాంట్లోకి పోయి మనం మర్డర్ చేయొచ్చు అన్నట్టు మీరు ఒక మనిషిని ఇప్పుడు ప్రూవ్ చేశారు. ప్రీ ఎగ్జిస్టింగ్ తనకున్నది అని నీకు చచ్చిపోయినాక తెలిసిందా? ముందు తెలవలే? నీకు ముందు తెలితే నువ్వు ఎందుకు సర్జరీ చేసినావు? అదే నేను అడుగుతున్నా. నీకు ముందు తెలవలే? ఏమన్నా రిలేటివా? లేదా అన్బేరబుల్ పెయిన్ ఉంది నాకు అని అన్నాడా? ఇది నాకు మాత్రం మీరు ఆన్సర్ చెప్పాల్సిందే.
స్కానింగ్ లేకుండా మీరు సర్జరీ చేస్తారు? బీపీ హై ఉన్న వ్యక్తికి ఎందుకు మీరు సర్జరీ చేశారు? ఇప్పుడు ఆయన చనిపోవడానికి కారణం కూడా హార్ట్ స్ట్రోక్ రాలే, ఏది రాలే, బీపీ డౌన్ అయ్యి చచ్చిపోయాడు. అదొకటే రీజన్. థ్యాంక్ యూ.